సో యొక్క ఎఫ్జే ఒమేగా టీ ఎక్స్ క్యాప్ సంక్లిష్ట యథార్థ భాగాలు ఐ మీన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ తాలూకా రియల్ పార్ట్స్ కానీ ఎఫ్ కాస్ ఒమేగా టీ అండ్ ఎక్స్. సో మన ఈక్వేషన్ ఎం డి స్క్వేర్ బై టీటీ స్క్వేర్ ప్లస్ ఆర్ఎం డిఎక్స్ క్యాప్ బై టీటీ ఈ పార్ జే ఒమేగా టీ అనేసి ఈక్వేషన్ మారిపోతుందండి. దాని తాలూకా సొల్యూషన్ ఏమొచ్చి ఎక్స్ క్యాప్ ఈక్వల్స్ ఏ పవర్ ఈ పవర్ జే ఒమేగా టీ అని మనం తీసుకుంటాం. జే పవర్ ఒమేగా టీ అని మనం తీసుకొని అది ఎక్స్ క్యాప్ అంటే ఇది ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనమాట. డిస్ప్లేస్మెంట్ యూనిట్ వెక్టర్ లేదా స్థానభ్రంశానికి సంబంధించినటువంటి ఏకాంక సదిశ. ఓకే, సో దానికి అవకలనం చేస్తే డిఫరెన్షియల్ కడితే వి వస్తుంది. డిఎక్స్ బై టీటీ కడితే ఏజే ఒమేగా ఈ పవర్ జే ఒమేగా టీ. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ తాలూకా డెరివేటివ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అనమాట. కాబట్టి జే ఒమేగా టీ డెరివేటివ్ డిటీ పరంగా తీసుకుంటే జే ఒమేగా బయటకు వస్తే ఈ పవర్ జే ఒమేగా టీ మిగులుతుంది. అది డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ వాల్యూ జే ఒమేగా టీకి జే ఒమేగా తాలూకా హోల్ స్క్వేర్ ఏ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ. ఓకే, సో ఈ రెండు వాల్యూస్ నేను పైన ఉన్నటువంటి ఈక్వేషన్లో కానీ మొత్తం ఈ మూడింటిని పైన ఉన్న ఈక్వేషన్లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మరియు జే ఇంటూ జే వాల్యూ -1, ఐ ఇంటూ ఐ, జే ఇంటూ జే, కే ఇంటూ కే వాల్యూ -1 ఫిక్స్. ఓకే, సో డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ వాల్యూ ఎలా మారిపోతుంది? జే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ జే ఒమేగా టీ కింద చేంజ్ అవుతుంది. సో ఈ మొత్తం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇగో ఈ ఫార్ములా ఈ విధంగా మారుతుందండి. ఈ ఫార్మ్ ఇలా మారుతుంది. -ఏ ఒమేగా స్క్వేర్ ఎం ప్లస్ జే ఒమేగా ఆర్ఎం ప్లస్ ఏకే ఇంటూ ఈ పర్ జే ఒమేగా టీ. జే ఒమేగా టీ ఈ పర్ జే ఒమేగా టీ, ఈ పర్ జే ఒమేగా టీ క్యాన్సిల్ అయిపోతే దీని నుంచి ఏ కామన్ తీసేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై జే ఒమేగా ఆర్ఎం ప్లస్ కే మైనస్ ఒమేగా స్క్వేర్ ఎం. ఒమేగా కామన్ తీసాం అనుకోండి, ఒమేగా కామన్ తీస్తాం అనుకోండి, తీస్తే ఆర్ఎం ప్లస్ జే ఇంటూ అని మిగులుతుంది. ఓకే, లెట్ ఎక్స్ఎం ఈక్వల్స్ ఎం ఒమేగా మైనస్ కే బై ఒమేగా అని తీసుకుంటే ఏ వాల్యూ మైనస్ జేతో పైన కింద చేస్తామండి. -జే ఇక్కడ ఒకసారి గమనించండి, మనకి డౌట్ రావచ్చు. ఇక్కడ ఎం ఒమేగా స్క్వేర్ ఎం ఉన్నది, ఇక్కడ మళ్ళీ మన ఎం ఒమేగా మైనస్ కే బై ఒమేగా అని ఉంది. మనం దీన్ని మైనస్ కామన్ తీస్తే జే ఇంటూ జే స్క్వేర్. ఓకే, జే ఇంటూ జే స్క్వేర్. సో 1 ప్లేస్లోని -జే స్క్వేర్ రాసుకొని పైన కింద జేతో మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో అప్పుడు మనకి ఎం ఒమేగా మైనస్ కే ఒమేగా అని వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ -ఎఫ్ మైనస్ దానికే ఉంటుందండి. ఓకే, -జేఎఫ్ బై ఒమేగా ఆర్ఎం ప్లస్ జేఎక్స్ఎం మనకు వస్తుంది. సో ఎక్స్ క్యాప్ వాల్యూ వచ్చి ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. జెడ్ఎం ఆర్ఎం ప్లస్ జేఎక్స్ఎం ఈక్వల్స్ జెడ్ఎం అనుకుంటే, జెడ్ క్యాప్ ఎం అనుకుంటే, సో ఎక్స్ క్యాప్ తాలూకా ఈక్వేషన్ ఈ విధంగా మారుతుంది. ఎక్స్ క్యాప్ తాలూకా ఈక్వేషన్ ఈ విధంగా మారుతుంది. ఇక్కడ జెడ్ఎంని మనం సంక్లిష్ట యాంత్రిక అవరోధము కాంప్లెక్స్ మెకానికల్ ఇంపిడెన్స్ అనేసి చెప్తూ ఉంటారు. ఎక్స్ఎం నేమ్ వచ్చి యాంత్రిక ప్రతిఘాతము లేదా మెకానికల్ రియాక్టెన్స్ అనేసి చెప్తూ ఉంటారు. ఓకే, అండ్ ఆర్ఎం యాంత్రిక నిరోధము మెకానికల్ రియాక్టెన్స్. ఆర్ఎం ఏమొచ్చి యాంత్రిక నిరోధము మెకానికల్ రెస్టరేషన్ అంటుంటారు. ఓకే, సో ఈ జెడ్ఎం తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా కడతారు? ఇది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దాని తాలూకా మాడ్యులస్ కట్టిస్తే సరిపోతుందండి. సో జెడ్ఎం ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ఎం √r² ప్లస్ x². ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం, ఎం ఒమేగా మైనస్ కే ఒమేగా హోల్ స్క్వేర్ అని. దశాకోణం ఫేస్ యాంగిల్ ఈ యొక్క సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నటువంటి యొక్క ఫోర్స్ ఆసిలేటర్ ఫేస్ యాంగిల్ దశాకోణం RM/XM తోటి ఇవ్వచ్చు అన్నమాట. RM/XM తోటి ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ బార్ తాలూకా పూర్తి స్థాయి వివరణ తీసుకుందాం. ఎక్స్ బార్ తాలూకా పూర్తి స్థాయి వివరణ తీసుకుందాం. ఎక్స్ బార్ మనం ఏ విధంగా రాయొచ్చు? ఇది డోలకం యొక్క సంక్లిష్ట స్థానభ్రంశం.
డోలకం యొక్క సంక్లిష్ట స్థానభ్రంశం, ద కాంప్లెక్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఎక్స్ క్యాప్, దాని వాల్యూ మైనస్ జేఎఫ్ ఈ పవర్ జే ఒమేగా టీ బై ఒమేగా జెడ్ఎం ఈ పవర్ జే5. ఓకే, ఈ పవర్ జే5. సో మొత్తం దాని అంతటిని పైకి పట్టుకుపోతే ఈ చూడండి జేఎఫ్ బై ఒమేగా జెడ్ఎం ఈ పవర్ జే ఒమేగా టీ -5, ఎందుకంటే ఈ పవర్ జే5 పైకి వెళ్తే ఈ పవర్ మైనస్ జే5 అవుతుంది. సో రెండింటిని కలిపి జే ఇంటూ ఒమేగా టీ -5 అవుతుంది. సో దీంట్లో రియల్ పార్ట్ తీసుకోవాలి. మామూలుగా మనందరికీ తెలిసిందే కదండి, ఈ పవర్ డెఫినేషన్ కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్, ఇది మనకి ఇంటర్మీడియట్లో వస్తుంది. ఈ పవర్ ఐఎక్స్కి ఫార్ములా కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్. సో దాన్ని ఈ పవర్ జే ఇంటూ ఒమేగా టీ -5ని ఆ విధంగా మనం రాసేసుకుంటే ఆ రియల్ పార్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఈ పవర్ ఐఎక్స్ ఈక్వల్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్. సో మొత్తం ఎక్స్ క్యాప్ వాల్యూ మైనస్ జేఎఫ్ బై ఒమేగా జెడ్ఎం ఇంటూ కాస్ ఒమేగా టీ -5 ప్లస్ జే ఇంటూ సైన్ ఒమేగా టీ +5 కింద వస్తుంది. దాని రియల్ పార్ట్ అంటే జేలు అవి లేని పార్ట్, సో ఇక్కడ రెండింటిని జేతో మల్టిప్లై చేసి రెండు టర్మ్స్ని, ఫస్ట్ టర్మ్ అయితే మైనస్ జే ఇంటూ కాస్ ఒమేగా టీ +5 ఉంటుంది. రెండో టర్మ్లో జే ఇంటూ జే -1 కదండి, అక్కడ ఆ టర్మ్ మాయమైపోద్ది కాబట్టి, జే అనే టర్మ్ మాయమైపోద్ది కాబట్టి అది రియల్ పార్ట్ అవుద్ది. ఇక్కడ జే ఉండేటువంటి కాస్ ఒమేగా టీ -5 ఇమాజినరీ పార్ట్ లేదా సంక్లిష్ట రూపం అవుతుంది. సో మన రియల్ పదం ఏంటవుద్ది, యథార్థ పదం ఏమవుద్ది, ఎఫ్ బై ఒమేగా జెడ్ ఒమేగా టీ, మరియు మనకు తెలిసిందే ఈక్వల్ టు ఎఫ్ బై ఒమేగా జెడ్ఎం. సో ఏని సబ్స్టిట్యూట్ చేసేది మనకి ఏ -5 అని వస్తుంది. అయితే ఇది మనకి సాధారణమైనటువంటి సింపుల్ హార్మోనిక్ మోషన్ సరళాత్మక ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఈక్వేషన్ రూపంలోనే ఇది ఉంది. కాబట్టి ఈ ఫోర్స్ ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేసి మనకి తెలియవచ్చింది అనమాట. దీనిలో మనం ఫోర్స్డ్ వైభవ డిస్ప్లేస్మెంట్ డోలకం యొక్క బలాత్కృత డోలకం యొక్క స్థానభ్రంశం అనేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం దీని నుంచి కంపనా పరిమితి ఏం కడతాం, ఏ ఈక్వల్ టు ఎఫ్ బై ఒమేగా జెడ్ఎం, సో దాని ఈ వాల్యూ ఇలాగొస్తుంది అనమాట, సో డిఎక్స్ని డిఎక్స్ బై వి వస్తుంది. సో డిఎక్స్ బై డిటీ చేస్తే ఏ తొలక డిఫరెన్షియల్ ఒమేగా సైన్ ఒమేగా టీ తొలక డిఫరెన్షియల్ కాస్ ఒమేగా అప్పటికి కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు ఎఫ్ బై ఒమేగా జెడ్ఎం కాస్. సో ఒమేగా సైన్ తొలక డెరివేటివ్ కాస్, సో వి వాల్యూ ఎఫ్ బై ఒమేగా జెడ్ఎం కాస్ ఒమేగా టీ -5 అని వస్తుంది. ఈ వజల్లో కాస్ ఒమేగా టీ -5 అని వస్తుంది. ఓకే, సో ఇది వి వాల్యూ. నెక్స్ట్ మనం యాంత్రిక అనునాద పౌనపుణ్యం ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెకానికల్ రెజొనెన్స్ కడతాం. ఏ పౌనపుణ్యం వద్ద అయితే యాంత్రిక ప్రతిఘాతం XM 0 అవుతుందో ఆ పౌనపుణ్యాన్ని యాంత్రిక అనునాద పౌనపుణ్యం అనేసి చెప్తూ ఉంటారు. ద ఫ్రీక్వెన్సీ at which the mechanical reactance XM is 0. That frequency is known as frequency of mechanical resonance. Okay, so XM 0 అవ్వాలి. XM వాల్యూ ఏంటి, m ఒమేగా మైనస్ k బై ఒమేగా, అది 0 అవ్వాలి. సో 0 అవ్వాలి అంటే m ఒమేగా ఈక్వల్ k ఒమేగా స్క్వేర్ ఈక్వల్ k బై m. కానీ k బై m వాల్యూని ω0 స్క్వేర్ తోటి ఇస్తారు, అది ముందు క్లాస్లో మీరు నేర్చుకోండి. కాబట్టి ఒమేగా ఈక్వల్ టు ω0 అన్నమాట, ఒమేగా ఈక్వల్స్ టు ω0 అంటే ఏంటి, దాని తాలూకా ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ సహజ పౌనపుణ్యం ω0, యాంత్రిక చోదక పౌనపుణ్యం డోలక సహజ పౌనపుణ్యానికి సమానమైనప్పుడు మాత్రమే అనునాదం ఏర్పడుతుంది. ఓకే, సో ఇఫ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటర్ ఈజ్ ఈక్వల్ టు ద transient frequency or say the
driving force frequency of the oscillator, then only we can get the mechanical resonance. Okay, సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ బలాత్కృత డోలకానికి మనం సమీకరణాన్ని పరిష్కరించుకోవచ్చండి. వాటితో అవన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లోని లాగరిథమిక్ డిక్రిమెంట్ మరియు రిలాక్సేషన్ టైం గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.